సాక్షి మీడియాకి ఇచ్చిన ఒక డిబేట్లోని అమరావతి అనేది వేశ్యల రాజధాని అంటే సెక్స్ వర్కర్ల రాజధాని అనే విధంగా కొంతమంది సంబోధించడం జరిగింది. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు మాట్లాడేది చాలా తప్పని నా అభిప్రాయం. అమరావతి అంటే అదొక దేవత లాంటిది, ఒక రాష్ట్రానికి రాజధాని. అలాంటి రాజధానికి అట్లా మాట్లాడడం చాలా తప్పది. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఎందుకు అమరావతిని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై అనే ప్రాంతం ఉంది, అలాగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక కీలకమైన ప్రాంతం అనేది అభివృద్ధి చెందాలి కాబట్టి మరి అమరావతిని ఎందుకు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు? ఇంతకుముందు జగన్ వచ్చేటప్పుడు 3 ముక్కలాట ఆడండి. 3 ముక్కలాట 3 రాజధానులని అట్లా చెప్పిండు. ఫస్ట్ డెవలప్ అయ్యింది, మళ్ళీ వీళ్ళు 3 ముక్కలాట స్టేషన్లోన మళ్ళీ మారిపోయింది అనమాట. ఈ గవర్నమెంట్ మారింది, ఈ 3 ముక్కలాట ఉండడం వల్ల మళ్ళీ డెవలప్మెంట్ తగ్గిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇట్లా సహించుకోలేకపోతున్నారు. అమరావతి రాజధాని అనేది పూర్తి స్థాయిలో నిర్మాణం చేసే బాధ్యత నాది, దాన్ని దేవతల రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఖచ్చితంగా ఆ మాటకి కట్టుబడి ఉంటారా? అది సాధ్యమవుతుందంటారా? కంపల్సరీ. చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్కి మారిపోయారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేశాడు, అమరావతిని కూడా అట్లా డెవలప్ చేస్తాడు. అతను నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలు ఉంటే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మరి అమరావతిని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా అమరావతి అనేది భ్రమరావతి, ముఖ్యంగా అమరావతి ఏమో వర్ష ప్రాంతం అంటే వరదలు వచ్చినప్పుడు మునిగిపోద్ది, లేదంటే ఇప్పుడేమో వేసే రాజధాని అనేటట్టు రకానికో మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? వేసే రాజధాని అనడము చాలా రాంగ్. అది అమరావతి అంటే అమరలింగేశ్వరుడు అక్కడ స్థాపితమయ్యాడు. అలాంటి ప్రదేశాన్ని అలా మాట్లాడడం చాలా తప్పది. రాబోయే కాలంలో అమరావతి మరో మంచి సిటీగా మారుతుంది. ఓవరాల్గా ఈ మాటల గురించి మీరేం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇలా సంబోధించడం అనేది, రాష్ట్రానికి అభివృద్ధి చేసే అమరావతి గురించి ఇలా సంబోధించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక మాటలు వాళ్ళకి చేత కాక ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏదో పొలాలు పెట్టాలి కదా అని అట్లా ఇవన్నీ తీసుకొస్తున్నారు. దానికి సాక్షి టీవీ యాంకరు వంతపడ్డాం, తానా అంటే తందానా అంటాం. ఇది చాలా రాంగ్ అని నా అభిప్రాయం.